రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ప్రైమ్ 9 టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసిడి పంటలు కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు కార్యక్రమంలో జీవన ఎరువులు వినియోగంతో వరితో పాటు వివిధ పంటల సాగు చేస్తున్న దిలీప్ కుమార్ ద్వారా యాజమాన్య పద్ధతులు, పంటల సస్యరక్షణ పద్ధతులు, అట్లాగే సూక్ష్మజీవుల వ్యవసాయంలో అద్భుతంగా రాణిస్తున్న రైతు శాస్త్రవేత్త, ప్రముఖ జీవన ఎరువుల నిపుణుడు నాదెండ్ల బ్రహ్మయ్య ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న రసాయన వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తూనే పర్యావరణాన్ని నాశనం చేస్తున్నది. ఎంతో మంది మరలా సేంద్రియ ఎరువులతో వ్యవసాయాన్ని మారుస్తున్నారు. ఈ సేంద్రియ వ్యవసాయం పాతదే అయినా మరలా పునర్జీవనానికి ఎంతో మంది కృషి చేస్తూ ఉన్నారు. వారిలో సేంద్రియానికి మలి అడుగు వేస్తున్న నాదెండ్ల బ్రహ్మయ్యకి అభినందనలు. అట్లాగే ఆయన ఆధ్వర్యంలో తయారవుతున్న సూక్ష్మజీవుల ఉత్పత్తులు కూడా అధిక ప్రాచుర్యం పొందుతుంది. దీంట్లో భాగంగా సూక్ష్మజీవుల ఉత్పత్తుల్ని వాడి మంచి దిగుబడి పొందుతున్న దిలీప్ కుమార్ మాటల్లో వరి సాగు గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్తే, నా పేరు దిలీప్ కుమార్. నేను ఓడబ్ల్యూడిసి 500 లీటర్లో తయారు చేస్తున్నాను. ఈ కల్చర్ ఆల్రెడీ దాదాపు ఇప్పుడు వరకు 13 టైమ్స్ మదర్ కల్చర్తో మళ్ళీ రీఫార్మేషన్ చేశాను. ఇప్పుడు ఈ ఫర్మెంటేషను ఈ కూలర్ మోటార్ త్రూ అవుతుంది. యాక్చువల్గా 7 డేస్ పట్టేది. ఈ కూలర్ మోటార్ త్రూ నాకు ఒక 5 డేస్లో 3 to 5 డేస్లో అయిపోతుంది. చూడండి, ఇలా నేను 13 టైమ్స్ ఇప్పటి వరకు అప్లై చేశాను 3 months పీరియడ్లో. ఇది వ్యామ్ కల్చరు. వ్యామ్ కల్చర్ని కూడా నేను 800 లీటర్స్ ఇప్పటి వరకు మదర్ కల్చర్ని రీఫార్మేషన్ చేశాను. దాదాపు ఈ ప్యాడీలో నేను ఈ కల్చర్ని 800 లీటర్స్ వరకు ఇప్పటి వరకు ఇచ్చాను. చూడండి, ఇది తయారైపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. రెడీ చేసుకొని నేను ఫీల్డ్లో అప్లై చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఫస్ట్ టైము 21 డేస్ పడుతుంది కల్చర్ కావడానికి. అక్కడ నుంచి నేను మాన్యువల్గా ఫస్ట్లో చేశాను. ఆ మదర్ కల్చర్ని తర్వాత మోటార్ పెట్టి చేస్తే నాకు 10 డేస్లో ఫర్మెంట్ అయ్యి అప్లై చేయడానికి రెడీ అయిపోతుంది. ఇది NWDC కవచ్ న్యూ వేస్ట్ డికంపోజర్. దీంట్లో నేను 200 లీటర్స్ ప్రిపేర్ చేస్తున్నాను. దాదాపు ఇది 1200 లీటర్స్ ఇప్పటి వరకు నేను సాయిల్ అప్లికేషన్ ప్లస్ 2 టైమ్స్ స్ప్రే కింద ఇచ్చాను. ఇది యాక్చువల్గా ఎవ్రీ 10 డేస్కి ఒకసారి మనం అప్లై చేసుకుంటే పురుగులు అవి కానీ ఇన్సెక్ట్స్ రసం పీల్చి పురుగులు కానీ ఏమి రావు. కరెక్ట్గా ఇది మనకి డిసీజెస్ ఏమైనా రాకుండానే ముందే ఇది మనం అప్లై చేసుకుంటే వేరే మనకి ఫంగిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ కొట్టాల్సిన అవసరం ఏం పడదు. ఓకే, ఇది నేను ఈ డ్రమ్లో నేను ఫిష్ అమైనో యాసిడ్స్ తయారు చేశాను. ఒక 10 kg ఫిషెస్ తీసుకొని ఆ తర్వాత 10 kg బెల్లం తీసుకొని దాదాపు ఒక 10 డేస్ ఫర్మెంటేషన్ చేశాను. దాంట్లో BD 500 కూడా వేసాను. దాని తర్వాత అది కల్చర్ రెడీ అయిన తర్వాత ఫీల్డ్లో అప్లై చేశాను. ఫీల్డ్లో కూడా చాలా గ్రోత్ వచ్చింది. అంతకుముందు నార్మల్గా దుబ్బు కానీ అంతకుముందు ఏదైతే నేను కల్చర్స్ ఫర్మెంట్ అయిన పోసాను, ఇవి వేసిన తర్వాత వితిన్ 3 to 4 డేస్లో నాకు ప్రాపర్గా క్రాప్ అనేది క్లారిటీగా తెలిసింది. అంటే అంతకుమున్న దానికి తనకి చాలా డిఫరెన్స్ కనబడ్డది. సో ఫిష్ అమైనో యాసిడ్స్ కూడా చాలా బాగా పనిచేసాయి. 6 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్. దీంట్లో NPK సాల్యుబుల్ బ్యాక్టీరియాస్, వేస్ట్ డీకంపోజరు, ప్లస్ సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, సబ్స్టిలస్ బ్యాసిలస్, EM సొల్యూషను, ఈ 6 బ్యాక్టీరియాస్ నేను స్టార్టింగ్లో అప్లై చేశాను నార్మడీ పోసే ముందే. అక్కడ నుంచి ఇవి ఎవ్రీ 10 డేస్కి ఒకసారి OWDC, NWDC, వ్యామో ఇవి సాయిల్ అప్లికేషన్స్ కింద ఇచ్చాను. అదే కాకుండా తర్వాత మెటారైజము, బవేరియా బ్యాసియానా, ప్లస్ వర్టిసిలం లకాని, ప్లస్ వేప కషాయము. ఆ తర్వాత ఇక్కడ నుంచి నోమోరియా రైలీ BT 500, బ్యాసిల్లస్ తురెంజెసెస్, ఎపిడాడ్ 3, నోమోరియా రైలీ, అండ్ తర్వాత స్వాతి, సౌమ్య, భవ్య,
ఇవన్నీ నేను నాకు మధ్యలో కొంచెం క్రాప్ ప్రాబ్లం అయితే సార్ కొంచెం రికమెండ్ చేశారు, ఇవి అయితే నీకు తొందరగా క్యూర్ అవుతాయని. నార్మల్గా అయితే ఇవన్నీ అవసరం పడదు, ప్రాపర్గా మనము కరెక్ట్ టైంలో మనం డిసీజెస్ కనుక సార్ కనుక చెప్పగలిగితే ప్రాబ్లం ఏముందనేది ఇమీడియట్గా సార్ అయితే ఒక చెప్పిన తర్వాత ఇవన్నీ ఇచ్చారు. చెప్పకపోతే నార్మల్గా ఇవన్నీ నార్మల్గా సరిపోతాయి, అవసరం అయితేనే సార్ రికమెండ్ చేస్తారు. సో ఆ కల్చర్స్ కాకుండాను మళ్ళీ వేప పౌడరు, సీతాఫల పౌడరు, గానగ, ఆముదము అవన్నీ కూడా పౌడర్స్ ఇచ్చారు. వాటితోనే నన్ను కషాయాలు చేయమని, అవి కూడా మళ్ళీ సాయిల్ అప్లికేషన్ కింద ప్లస్ స్ప్రే కింద అప్లై చేయమని చెప్పారు. సో అవి కూడా చేస్తున్నాను. ఇంకా నా దగ్గర సార్ ఇచ్చినా కానీ ఇంకా చాలా వరకు నేను కొట్టలేదు, ఇచ్చాను కానీ చాలా వరకు మిగిలిపోయినాయి. నాకు నెక్స్ట్ క్రాప్ కూడా చాలా వరకు వస్తాయి. సో అన్నెసర్లీ ఏది కూడా యూజ్ చేయమని మాత్రం చెప్పరు సారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మయ్య సార్. సార్ ఇది యాక్చువల్గా చిన్న గార్డెన్ టైప్ అనమాట ఈ ఏరియా. సో ఇక్కడ నుంచి ఏదైతే మాకు కలుపు వచ్చిందో అదంతా తీసేసి ఇక్కడ వేసేసాము. వేసిన తర్వాత దీంట్లో ఓడబ్ల్యూడిసి కల్చరు ప్లస్ ఎన్డబ్ల్యూడిసి కల్చరు దీంట్లో వేసేసాము. ఎవ్రీ 3 డేస్కి ఒకసారి దీంట్లో ఓడబ్ల్యూడిసి అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత తిరగదిప్పుతాం అనమాట. దాదాపు 1.5 మంత్లోనే మనకి ఈ విధంగా పొడిగా బాగా తెమ్మ కూడా లేదు, పొడిగా ఉంది. ఇట్లా అయిపోవాలి యాక్చువల్గా మ్యాన్యూరు. సో ఇది బాగా హెల్దీ బ్యాక్టీరియా అదనమాట. సో ఇది మనము పొలంలో కనుక అప్లై చేస్తే కనుక ఈజీగా సూక్ష్మజీవులు కానీ అవి కానీ అట్రాక్ట్ అవుతాయి, మొక్కలకు కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మేము ఇట్లా ఎండకు డైరెక్ట్ డిస్పోజ్ కాకుండా ఈ పట్టా కప్పేసి మధ్య మధ్యలో 3 to 4 డేస్కి ఒకసారి వాటర్ అప్లై చేస్తాము. సో ఇప్పుడు ఇది ఇంకొక 10-15 డేస్లో నాకు ఫీల్డ్లో అప్లై చేయడానికి రెడీ అయిపోతుంది. ఇది యాక్చువల్గా బయోమాస్ వేస్ట్ అనమాట. ప్లాంట్స్ అవన్నీ వేస్ట్ అవుతాయి కదా, అవన్నీ చిన్న చిన్న చిప్స్ లాగా చేసేసి వాటిని లో ఆక్సిజన్లో దాన్ని మండిచ్చేసి ఆ తర్వాత వచ్చిన బయోకోల్ని చార్కోల్ కాదు సారీ బయోచార్ని నేను తీసి అదే మ్యాన్యూర్లో కలుపుతాను. సో అది కొన్ని రోజుల తర్వాత యాక్టివేట్ కార్బన్గా తయారవుతుంది. దాన్ని నేను మళ్ళీ ఫీల్డ్ అప్లై చేస్తాను. నా పైన వెంకటేశ్వర స్వామి తిరుపతి తెలంగాణ తిరుపతి దేవస్థానం ఉంది. దాని కింద నాకు ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్లో నేను ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ప్యాడీ పండిస్తారు. నేను కూడా ఒక 1 acre ఇంట్లో కోసమని ప్యాడీ చూస్ చేసుకున్నాను. దాంట్లో మైసూర్ మల్లిక అనే రకాన్ని చూస్ చేసుకున్నాను. ఇది నాకు సిద్దిపేట జక్కుల తిరుపతి గారు ఇచ్చారు. ఆ తర్వాత దీంట్లో ప్యాడీ చూస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను దీంట్లో జన్మేశాను. ఈ 5 మళ్ళల్లో జన్మేశాను. ఈ జన్ము వేసినప్పుడు ఈ మడిను ఆ మడి రెండిట్లో నాకు జన్మ ఎక్కువ రాలేదు, ఇది కొంచెం ఇసుక మడులు అనమాట. ఇవేమో కొంచెం హెల్దీగా ఉంది, నేల కూడా కార్బన్ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉంది, 0.4 ఉంది, అది 0.2 అట్లా ఉంది ఈ 2 మళ్ళు. సో నాకు జన్మ కూడా విత్తనాలు చాలా వరకు వేసాను కానీ 36 వెరైటీస్ వేసాను. 36 వెరైటీలో ఈ రెండిట్లో జన్మ బాగా పెరిగింది, ఇంత హైట్ దాకా అయింది. రెండిట్లో అసలు పెరగలేదు. సో ఆ డిఫరెన్స్ నాకు ఈ ప్యాడీ మొత్తం వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ కనపడుతుంది. అక్కడ కొంచెం బాగా పల్సగా ఉంది ఆ రెండిట్లో, ఈ రెండిట్లో కొంచెం బాగా క్రాప్ అనేది కొంచెం బాగా వచ్చింది ఈల్డ్. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే నాకు కార్బన్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మనకి క్రాప్ వస్తుందని నాకు ఒకటి క్లారిటీ వచ్చింది ప్రజెంట్. అయితే నేను స్టార్టింగ్లో ఏం చేశానంటే 36 వెరైటీస్ తీసుకొని 1.5 మంత్ 45 డేస్ కంటిన్యూగా నేను దాంట్లో వాటర్ అప్లికేషన్ ఇచ్చి, వాటర్ అప్లికేషన్లో ఓడబ్ల్యూడిసి ప్లస్ ఎన్డబ్ల్యూడిసి ఈ 2 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 45 డేస్ తర్వాత దాన్ని రొటవేటర్ కొట్టేసి భూమిలో దున్నేసాను. ఈ టైంలోనే ప్యారలల్గా నేను కాంపోస్ట్ కూడా తయారు చేసుకున్నాను. అది ఎలా అంటే ఏ రోజైతే నేను ఈ విత్తనాలు వేసానో ఆల్రెడీ నా దగ్గర కాంపోస్ట్ ఉంటే దాంట్లో ఓడబ్ల్యూడిసి ప్లస్ ఎన్డబ్ల్యూడిసి ఎవ్రీ 3 డేస్కి ఒకసారి దాంట్లో పోసి ఒక 100 లీటర్ 200 లీటర్స్ నా దగ్గర ఉన్న కాడికి పోసేసి దాంట్లో 3 డేస్కి ఒకసారి కొంచెం తెమ్మ ఉండేటట్టు వాటర్ జిమ్మాను. ఆ తర్వాత దాన్ని ఒక 1 వీక్ ఒకసారి తిరగదిప్పాను. ఆ తర్వాత నాకు జన్మ ఏదైతే రొటావేటర్ కొట్టేశానో అదే టైంలో నాకు మాన్యూర్ కూడా రెడీ అయిపోయింది.
తర్వాత అది ఒక 8 days ఉంచాను మొత్తము కొలియబెట్టడానికి. ఏ రోజైతే నేను మొత్తము జన్ము మొత్తము రొటావేటర్ చేశానో అదే రోజు దాదాపు 1000 లీటర్లు OWDC ద్రావణాన్ని ఇచ్చాను. సో అదేంటంటే డీకంపోజింగ్ చేస్తుంది కాబట్టి అది నాకు వితిన్ 4 daysలోనే బాగా కుళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకొక 1 week అట్లా ఉంచాను. దాంట్లో ఆయిల్ లాగా మొత్తం వచ్చింది. ఆ 36 వెరైటీలో నువ్వులు ఆయిల్స్ కాంటెంట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మేబీ దానివల్ల వచ్చిందేమో అనుకున్నాను. ఆ తర్వాత నేను ఒక 6 బ్యాక్టీరియాస్ కూడా ఇచ్చాను. ఈ చివర కూడా ఈ పట్లరు ఇదే మడిలో ఆ చివర నేను నార్మడి వేశాను. ఆ నార్మడి కూడా జనుము తీసేసి ఆ జనుములోనే వేసాను. యాక్చువల్గా బెడ్ లాగా వేసేసి దాంట్లో నేను మైసూర్ మల్లికా వెరైటీని ఒక 24 hours ట్రైకోడర్మా విరిడిలో ప్లస్ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ప్లస్ సబ్స్టిలస్ బ్యాసిలస్ ఈ 3 దానికి సీడ్స్కి సీడ్ ట్రీట్మెంట్ చేసి అవి 24 hours వచ్చిన తర్వాత కొంచెం అయిన తర్వాత లైట్గా ముక్కు ఇట్లా పొడిచిన తర్వాత దాన్ని మళ్ళీ గుడ్డలో కట్టేసేసి మొలకలు వచ్చిన తర్వాత ఆ మొలకలు నేను ఒక 1 day వచ్చిన తర్వాత ఈ బెడ్ మీద జల్లేసాను. జల్లే ముందు ఏం చేశానంటే మళ్ళీ సాయిల్ కూడా ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ సబ్స్టిలస్ బ్యాసిలస్ ప్లస్ EM సొల్యూషను ప్లస్ వేస్ట్ డీకంపోజరు NPK సల్యుబుల్ ద్రావణము ఇవన్నీ ఇచ్చేసాను. ఇవి ఇచ్చేసి ఆ తర్వాత నేను ఒక 24 hours తర్వాత వడ్లు వెదజల్లడం జరిగింది. ఆ తర్వాత 12 daysలోనే 12 days to 13 daysలో కొంచెం 3 inches అట్లా వచ్చింది. 17 daysలో 4 inch వరకు పెరిగింది నారు. ఆ టైంలో ప్రధాన పొలంలో ఈ మొత్తం ఇంకొకసారి రొటావేటర్ కొట్టేసి ఫైనల్గా దాంట్లో నాకు 1 ton ఏదైతే నేను కాంపోస్ట్ తయారు చేసుకున్నానో దాంట్లో ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ సబ్స్టిలస్ బ్యాసిలస్ ఈ 3 ద్రావణాలు కలిపేసి వాటిల్ని కూడా ఒక 1 week అట్లా వెదజల్లే ముందు రెడీ చేసుకొని ప్రధాన పొలంలో జిమ్మేసాను. జిమ్మిన తర్వాత నార్ని మళ్ళా OWDCలో ముంచేసి తర్వాత ట్రైకోడర్మా విరిడి కూడా కొంచెం దాంట్లో యాడ్ చేసుకొని దాంట్లో ఒక 10-15 minutes ఉంచేసి తర్వాత ప్రధాన పొలంలో నాటేశాను. నాటిన తర్వాత ఒక 15 days వరకు వాటర్ అట్లా తీయలేదు, అట్లానే ఉన్నాయి. ఆ 15 days తర్వాత నేను సబ్స్టిలస్ బ్యాసిలస్ ప్లస్ ట్రైకోడర్మా విరిడి ఈ 2 నేను స్ప్రే చేశాను. ఆ తర్వాత ఇంకొక 5 daysకి NWDC స్ప్రే చేశాను. ఆ తర్వాత నాకు 30 days వరకు మంచిగానే ఉంది, గ్రోత్ కూడా బాగుంది, పిలకలు కూడా బాగా వచ్చినాయి. సడన్గా ఏమైందంటే ఒక మొవ్వ ఒకటి అటాక్ అయిన తర్వాత అక్కడ కొంచెం మన పంట కొంచెం డ్యామేజ్ అవ్వడము అట్లా ఎరుపు రావడము అట్లా ఈ విధంగా తయారైంది. అంటే అప్పటి వరకు నేను యూట్యూబ్లో చూసి దాని ప్రకారము నాకు తెలిసిన ప్రొసీజర్ ప్రకారం మెథడ్ ప్రకారం వెళ్ళాను. ఆ తర్వాత పంట నష్టపోతుంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాక నాదెళ్ల బ్రహ్మయ్య సార్ని ఫోన్ చేస్తే 1-2 calls సార్ మళ్ళా మాట్లాడడం జరిగి తర్వాత ఫొటోస్ అవి తీసుకొని దాని తర్వాత మళ్ళీ ప్రజెంట్ అసలు ఈ ప్రాబ్లం ఏంటనేది ఎనాలిసిస్ చేసుకొని ఆ తర్వాత సార్ మళ్ళీ నాకు మైటారిజం మైనస్ ఫోలియా ప్లస్ బవేరియా బ్యాసియానా వర్టిసిలంలా కానీ ఇవి ఒకసారి స్ప్రే చేయమని చెప్పారు. అవి స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత కొంచెం పర్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇది క్రాప్ కటింగ్కి వచ్చింది. ఇంకొక 4 to 5 daysలో ఇది క్రాప్ కటింగ్ చేస్తాము. అయితే ఇప్పుడు నాకైతే అవగాహన లేదు దీంట్లో ఎంత ఈల్డ్ వస్తుంది ఏంటనేది. ప్రజెంట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఏ విధంగా యూరియా DAP పొటాష్ ఏమి ఇవ్వకుండా వీటికి అంటే న్యాచురల్ పద్ధతిలో పొటాష్కి ఏమో అరటి బొవ్వని ప్లస్ దానికి బెల్లాన్ని యాడ్ చేసుకొని ఆ రెండింటితోనూ పొటాష్ తయారు చేశాను. దాంట్లో వేస్ట్ డికంపోజర్ కలిపిన తర్వాత 21 days ఫర్మెంటేషన్ చేసిన తర్వాత అది పొటాష్ కింద ఇచ్చాను. యూరియా కిందనేమో అరటి బెరడును ప్లస్ వెదురు ఆకులు ఉన్నాయి. ఆ రెండింటిని OWDCలో నానబెట్టేసి ఫర్మెంట్ అయిన దాన్ని ఒక 10 days తర్వాత మళ్ళీ యూరియా కింద ఇచ్చాను. రిమైనింగ్ ఇంకా మన సిలికా ఒకటి వరి పొట్టు కూడా OWDCలో వేసేస్తే ఆటోమేటిక్గా సిలికా కూడా దాంట్లో కవర్ అవుతుందన్నారు. సో అది కూడా ఇచ్చాను. ఇది కాకుండాను ప్లస్ ఫిష్ అమైనో యాసిడ్స్ కూడా మధ్యలో గ్రోతింగ్ స్టేజ్లో
అవి కూడా ఇచ్చాను. అవి ఒక 10 kg ఫిషెస్ ప్లస్ ఒక 10 kg బెల్లము ప్లస్ బీడీ 500 ఇవన్నీ కల్చర్ చేసి ఫర్మెంటేషన్ చేసేసి ఒక 10 days తర్వాత అది కూడా దీన్ని అప్లై చేశాను. నాదెండ్ల బ్రహ్మయ్య ఒక విలక్షణమైన వ్యక్తిగా చెప్పొచ్చు. ప్రతి గంట ప్రతి నిమిషం రైతు బాగుండాలి, ఆదాయం పెంచుకోవాలి, తద్వారా ఆరోగ్య సమాజం ఏర్పడాలి అనే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆయన తయారు చేస్తున్న ఉత్పత్తులు వాడి ఎందరో లాభాలు పొందుతున్న వారు ఉన్నారు. వారిలో విద్యాధికుడు అయిన దిలీప్ కుమార్ మాటల్లో వరి సాగు, సూక్ష్మజీవుల వ్యవసాయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పేరు తేజమూర్తి. నేను ఇక్కడ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నానంటే అప్పుడు నాటేసిన కానీ చూస్తున్నాను. అయితే వస్తూ ఉంటాను, వారానికి ఒకసారి పక్కనే ఉన్నాం మేము కూడా. అవి బాగానే పండించాడు, మందులు ఏం వాడలేదు, అసలు యూరియా కానీ అటువంటి ఏం వాడలేదు, బాగా చేశాడు. 10 బస్తాలు అనుకున్నాం కానీ 10 కాదు 20 బస్తాల దాకా అవుతాయి. ఇది మేము కూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం, మందులు ఏం లేకుండా. నా పేరు వెంకన్న అండి. ఈ దిలీప్ అనే అబ్బాయి మొన్నటిదాకా చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత వచ్చి వ్యవసాయం చేస్తాడంటే ఏ వ్యవసాయం చేస్తాడులే అని నేను అనుకున్నాను. అయితే వాళ్ళ నాన్నగారు 1 ఎకరం ఇచ్చారు. 1 ఎకరం ఇచ్చిన తర్వాత ఇలాగ చేస్తాడని నేను ఎప్పుడు కూడా అనుకోలే. బాగా పండించాడండి. మళ్ళీ నెక్స్ట్ మేము కూడా పెట్టదలుచుకున్నామండి. అయితే నేను అన్నాను, ఏమేం మందులు కొడుతున్నారు ఏంటి అని చెప్పేసి వెళ్ళేటప్పుడు చేను పక్కనే మా చేను. అయితే ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి రోజు రావాలి, చూడాలి. చూసినప్పుడు ఈ అబ్బాయి ఇంటికాడికి వెళ్ళి ఒక టాకీలతోటి వాటర్ నింపుకొచ్చేవాడు. వాటర్ నింపుకొస్తే దాంట్లో ఏం కలిపేవాడు కానీ ఇదేదంటే ఏంటి అని అడిగితే ఇదని చెప్పేసి ఇది పిండి లేదు, మందు లేదు, కుష్మజీవులు లాంటివి అని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత రోడ్డు మీద పెట్టి ఇక టాకీలో నీళ్లు పోసుకుని మోటార్ ద్వారాగా ఈ చేను పైపు ద్వారాగా ప్రతిసారి కూడా ఇదే రకంగా వదిలేవాడు. వదిలిన తర్వాత ఏంటి ఎలాగ చేస్తున్నాడు, ఇది ఏం పండిస్తాడు, ఏం చేస్తాడు, మన దేశం చేయలే రోగాలు వస్తున్నాయి, ఏం పండిస్తాడు ఈయన అని నేను అనుకున్నప్పటికీ ఏం పండుద్దులే అని అనుకున్నప్పటికీ స్టేషన్కి తర్వాత పంట మాత్రం నెంబర్ 8కి వచ్చిందండి. పంట మాత్రం ఫస్ట్గా పండించాడు. ఇక మళ్ళీ సంవత్సరం కూడా మేము కూడా నెక్స్ట్ ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు పెట్టదలుచుకున్నామండి. ఇదండి. ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి మరియు ప్రైమ్ 9 పసిడి పంటలు వీక్షకులకి నమస్కారాలు. నా పేరు బ్రహ్మయ్య, నాదెండ్ల. అయితే నేను ఈరోజు దిలీప్ కుమార్ అనే ఆదర్శ రైతు ఫీల్డ్కి రావటం జరిగింది. వాస్తవానికి ఇది నిజామాబాద్ జిల్లా. ఇంత దూరం నేను ఎందుకు వచ్చాను అనే దాని గురించి మీ ముందు 2 నిమిషాలు మాట్లాడతాను. ఈ ఫార్మర్ ఎవరైతే దిలీప్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇతను ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తానని మన రైతు ప్రయోగశాలని కన్సల్ట్ అవ్వడం జరిగింది. కన్సల్ట్ అయినప్పుడు ఏదో ఒక సందర్భంలోనో 2 సందర్భాల్లోనో కాకుండా డే 1 నుంచి పంట అయిపోయే వరకు లాభం వచ్చినా నష్టం వచ్చినా నిలబడి వ్యవసాయం చేస్తే నేను సలహాలు ఇవ్వగలుగుతాను. కానీ ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు మీ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు ఇది పండిద్దా ఎండిద్దా అని వ్యక్తపరిచినప్పుడు నువ్వు బెదిరిపోయి వెనక్కిపోయేటట్టయితే ఈ వ్యవసాయం జోలికి రామాకు. స్టాండర్డ్గా అది వచ్చినా రాకపోయినా పంట పండినా ఎండినా స్టేబుల్గా నేను పంట అయిపోయే వరకు పండిస్తాను. వస్తే 2 బస్తాలు వస్తే 2 బస్తాలకే సాటిస్ఫై అవుతాను, 20 బస్తాలు వస్తే 20 బస్తాలు తీసుకుంటాను అనే ఇంటెన్షన్ తోటి దిగినప్పుడు మాత్రమే ఇది సక్సెస్ కాగలిగిద్ది అని చెబితే దానికి కమిట్ అయ్యి పర్ఫెక్ట్ సిస్టమ్ ప్రకారం వర్క్ చేశాడు. పూర్తిగా రైతు ప్రయోగశాల నుంచి పంపించే బయలాజికల్స్, జీవన ఎరువులు, క్రిమి సంహారకాల ద్వారానే ఈ పంట పండించడం జరిగింది. అయితే ఇతనికి వాస్తవానికి ఎడ్యుకేషన్ చదివి జాబ్స్ చేసుకొని సడన్గా వ్యవసాయంలోకి వచ్చినప్పుడు ఈ పంట పండించడంలో అంత నాలెడ్జ్ లేదు.
దాని మూలంగా కొంచెం నిర్ణయాలు అంటే ఆ పంటలో వచ్చే సమస్యలు ఏందో తెలియక కొంత అనుకున్న స్థాయిలో ఈల్డ్ తీయలేకపోయాడు. అది ఎవరైనా అనుభవం లేనప్పుడు ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. బట్ ఈ సంవత్సరం ఏంటంటే పంట ఎండింగ్ వరకు పండించాడు కాబట్టి దాని మీద పంట మీద నాలెడ్జ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ అద్భుతంగా ఈ పంటని మన దిలీప్ కుమార్ పండించగలుగుతాడు. అయితే ఇప్పుడు నేను షాద్ నగర్ నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చానంటే ఈ దిలీప్ కుమార్ అనే వ్యక్తి పండించిన పంట సహజంగా దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే జిల్లా మొత్తం వరి పండించవచ్చు. ఆ పంటకి ఈ పంటకి సంబంధం లేదు. ఇదేందనంటే మన జిల్లాలో పండించేది, మన ఇండియాలో పండించే వరి మామూలుగా మనం ప్రపంచవ్యాప్తంగా 26 రకాల వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ చేయటంలో మొదటి 10 స్థానాల్లో ఉన్నాం. అయితే కరోనాకి రాకముందు ఈ రసాయన వ్యవసాయం చేసినప్పటికీ ఇతర దేశాలు ఇంపోర్ట్ చేసుకునేవి. కరోనా వచ్చిన తర్వాత ఈ ఇంపోర్ట్ చేసుకునే దేశాలు ఏం చేసినాయి అంటే కొన్ని ఆంక్షలు పెట్టినాయి. రసాయన పురుగు మందులు అధికంగా వాడిన పంటల నుంచి వచ్చిన ఉత్పత్తుల్ని ఆ దేశాలు ఇంపోర్ట్ చేసుకునేదానికి ఒక సిస్టమ్, ల్యాబ్ సిస్టమ్ పెట్టింది. పెస్టిసైడ్ రెసిడ్యూస్ టెస్ట్లు అనేవి పెట్టినాయి. అవి స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాయి. అందువల్ల మన ఎక్స్పోర్ట్స్, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ప్రపంచ దేశాలకి ఇంతకు ముందున్నంత స్థాయిలో ఎక్స్పోర్ట్ కావటం లేదు. తద్వారా రైతుకి గిట్టుబాటు ధర రావటం లేదు. భవిష్యత్తులో ఈ టెస్ట్, శాంప్లింగు, తర్వాత ఈ వ్యవస్థలు అనేవి ఇంకా బలంగా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వస్తుంది. అప్పుడు మనం 40 బస్తాలు పండించామా, 50 బస్తాలు పండించామా అని అంటే కూడా ఈ పెస్టిసైడ్స్ విపరీతంగా కొట్టడం వల్ల ఆ దేశాలు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకు పెట్టిన పెట్టుబడి, పండించిన పంట వ్యర్థమవుతుంది. ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితికి వస్తాయి. ఇప్పటికే వచ్చినాయి. ఇంకా ఒక 2-3 సంవత్సరాలకి ఇంకా పూర్తిగా అసలు నీ పంటను ఎక్స్పోర్ట్ అవకాశాలు లేనప్పుడు మన దేశంలో పండించే పంటలు మన దేశానికి 10 సంవత్సరాలు ఒక సంవత్సరం పండిస్తే 10 సంవత్సరాలు కూర్చొని తినగలిగే సామర్థ్యమైన పంటలను మనం పండిస్తున్నాము. తద్వారా ప్రపంచ దేశాల ఎక్స్పోర్ట్స్ కనుక బంద్ చేసినట్లయితే మన వస్తువులు మనమే తిని ఉంచుకోవాలి, కానీ ఎక్స్పోర్ట్ కావడానికి అవకాశం ఉండదు. తద్వారా రేట్లు పడిపోయే అవకాశం ఉంటుంది. 100% పడిపోతాయి. ఇప్పుడు మిర్చి పరిస్థితి అదే అయింది. ఒక 20 దేశాలు ఎక్స్పోర్ట్స్ బంద్ చేసుకున్నాయి. అందుకని ఇప్పుడు సీజన్ అయిపోయి మళ్ళా సీజను మిరపకాయలు వస్తున్నా కానీ మిర్చికి రేటు పడలేదు. అలా అన్ని పంటలకి కూడా భవిష్యత్తులో వస్తాయి. దానికోసమని ఇప్పుడు ఇతను పండించిన దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇతను పండించిన విధానం ద్వారా పంట పండిస్తే ప్రపంచంలో ఉన్న 185 దేశాల స్టాండర్డ్స్కి ఇది ఎలిజిబుల్ పంట. ఇది ఎలిజిబుల్. ఏ కంట్రీ ఎక్స్పోర్ట్ అనాలిసిస్ ప్రకారము, వాళ్ళ ల్యాబ్ అనాలిసిస్ ప్రకారం టెస్ట్ చేసినా ఇది పాస్ అయింది. తద్వారా దీనికి మంచి రాబడి, అంటే లాభదాయకమైన ప్రైజ్ వస్తుంది. ఇవాళ ఈ కాంపిటేటివ్ మార్కెట్లో 185 దేశాలకి అవసరమైన ఉత్పత్తి నా దగ్గర ఉంది అని ప్రజెంట్ చేయడం ద్వారా దీనికి మంచి ప్రైజు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మేము ఎక్స్పోర్టర్స్ని ఇలా బయలాజికల్స్ ద్వారా పండించే రైతు ప్రయోగశాల నుంచి మా విధానాలని, ఈ బయలాజికల్స్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి సబ్జెక్టు, ఈ మందులు అవి సప్లై చేస్తూ వాళ్ళ ఫీల్డ్ని విజిట్ చేస్తూ వాళ్ళకి ల్యాబ్ అనాలిసిస్ సిస్టమ్స్ ద్వారా ల్యాబ్ అనాలిసిస్ చేయించి సర్టిఫై చేయించి దీన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రైస్ కింద అమ్మటానికి మేము సిద్ధపడుతున్నాము. అందుకోసమనే ఇప్పుడు ఈ రైతు కోత కోసి మార్కెట్లో అమ్మేదానికి, బియ్యం పట్టించి అమ్మేదానికి 3 నెలల టైం ఉంటుంది. ఇప్పుడు ఇతను దగ్గర 40,000 రూపాయలు ఖర్చు పెట్టాడు ఈ ఎకరం పండించడానికి. దిగుబడి 20 బస్తాల వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళ ఈ కోత కోసిన తర్వాత మాయిశ్చర్ శాతం తగ్గిన తర్వాత ఎండబెట్టిన తర్వాత వీటిని ల్యాబ్ అనాలిసిస్కి పంపిస్తాము. ల్యాబ్ ఖర్చు వచ్చేతలకి ఈ విత్తనాలని దీంట్లో పెస్టిసైడ్ రెసిడ్యూస్ చెక్ చేసిన దానికి ఒక 200 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ బియ్యం వడ్లు వాళ్ళు తీసుకొని చెక్ చేస్తారు. దానికి 8,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఓవరాల్గా 8,000 కలిపితే 48,000 రూపాయలు ఖర్చు ఈ రైతు పెట్టాడు. ఇతను ఉత్పత్తి కనుక ఇందులో 2 స్టాండర్డ్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ స్టాండర్డ్ ఏంటంటే టెస్ట్ పాస్ అయిందంటే మట్టుకి ఇతను ఉత్పత్తి కేజీ 150 రూపాయలు బియ్యం కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో 300-350 రూపాయలు ధర ఉంది. అయితే మన స్టేట్లో కానీ కంట్రీలో కానీ మేము చేసే ఈ ప్రైమ్ 9 పసిడి పంటలు ప్రోగ్రామ్స్ ద్వారా చూసిన రైతులు కానీ వినియోగదారులు కానీ ఈ ఉత్పత్తిని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇంకా మేము 3 నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకుంటున్నాము. మన రైతు ప్రయోగశాల ఆఫీస్ నెంబర్స్ మీకు కింద ఇవ్వటం జరుగుతుంది. ఈ వడ్లు బియ్యం
ఈ బియ్యం కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవచ్చు. 3 months తర్వాత మెటీరియల్ ఇవ్వటం జరుగుతుంది. ఇవి 10 kg బ్యాగులు, 25 kg బ్యాగులు, 50 kg బ్యాగులు, 100 kg బ్యాగులు మాత్రమే బియ్యం ఇవ్వటం జరుగుతుంది. 5 kg, 2 kg, 3 kg ఇలా ఉండవు. మినిమం 10, 25 kg బ్యాగ్స్ ప్యాకింగ్ చేయటం జరుగుతుంది. అయితే ఒకవేళ టెస్ట్, ఇందులో 2 సమస్యలు ఉంటాయి. టెస్ట్ పాస్ అవ్వచ్చు, బియాండ్ లిమిట్స్ అంటే దగ్గరకు వచ్చి ఫెయిల్ కావచ్చు. ఫెయిల్ కావటం అంటే ఆ లిమిట్స్ దగ్గరకు వచ్చి ఆగిపోవచ్చు, లిమిట్ పాస్ కాకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే మనకి వర్షాలు పడినప్పుడు మన పంట కంటే పైన కెమికల్ రసాయనం చేసే రైతులు ఉంటే కనుక వాళ్ళ వరద నీళ్లు మన చేలోకి వచ్చినప్పుడు కొంచెం ఆ స్టాండర్డ్స్ దగ్గరకు వచ్చి రెసిడ్యూ కనపడిద్ది. అదే కనపడినట్టుగా కనపడిద్ది. అలాంటప్పుడు టెస్ట్ పాస్ చేయరు. ఈ టెస్టులు అనేవి ఎవరి ప్రభావంతో చేయరు, పూర్తిగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం చేస్తారు. కొంతమందికి ఏంటంటే ఈ టెస్టులన్నీ డబ్బులు ఇస్తే మ్యానిపులేట్ అయ్యిద్ది అని అనుకుంటారు. అలాంటి వ్యవస్థ గవర్నమెంట్ సెక్టార్లో ఉండదు. అలా చేసేదానికి అవకాశమే లేదు. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేషన్ ద్వారా ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇన్ కేసు ఆ దేశంలో కనుక టెస్ట్ వీళ్ళు తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చి ఇది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఆ దేశంలో కనుక క్లెయిమ్ చేస్తే పెనాల్టీస్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమి చేయరు. 100% జెన్యూన్గా ఇది పాస్ అయితేనే పాస్ అయిందని ఇస్తారు. లేదని అంటే బియాండ్ లిమిట్స్, ఈ లిమిట్స్ వరకు వచ్చింది, ఇది పాస్ కావడానికి అవకాశం లేదని చెప్తారు. అలా బియాండ్ లిమిట్స్ లోపల వచ్చింది అని అనుకుంటే కూడా పాస్ అయితేనేమన్నా 150 రూపాయలు రైతుకి బియ్యానికి ధర కట్టియాలి. అదే కనుక ఫెయిల్ అంటే దగ్గరకు వచ్చి ఆగిపోయింది, టెస్ట్ రిపోర్ట్కి ఎలిజిబిలిటీ తగ్గింది అని అంటే ఇతను చేసిన తప్పు కాదు, సరౌండింగ్ ఫార్మర్స్ నుంచి క్లైమేటికల్గా వచ్చిన ప్రాబ్లం వల్ల ఇతను ఫెయిల్ అయ్యాడు. అంతేగాని వాస్తవానికి ఇతను అనాలోచితంగానో లేకపోతే క్రాప్ పెంచుకోవటం కోసమో లేకపోతే దిగుబడి పెంచుకోవటం కోసం తప్పుడు విధానాలు ఏమీ ఇతను చేయడు. అలా చేసిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయము. అలా వచ్చేదానికి 110 రూపాయలు, ఏది బియాండ్ లిమిట్స్ లోపల రాకుండా కొంచెం తక్కువగా వచ్చి స్టాండర్డ్స్కి దగ్గరగా వచ్చి ఆగిపోయిందనుకోండి, దానికి 110 రూపాయలు రేటు నిర్ణయించడం జరుగుతుంది. ఒకవేళ టెస్ట్ రిపోర్ట్ పాస్ అయితే ఈ టెస్ట్ రిపోర్ట్ పాస్ అయిన ప్రైజు 150 రూపాయలు పర్ కేజీ వినియోగదారులు తీసుకోవాల్సి వచ్చింది. లిమిట్స్ దగ్గరకు వచ్చి ఆగిపోయిన దానికి 110 రూపాయలు కేజీ అమ్మటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పసిడి పంటలు ప్రోగ్రాం చూసే వ్యూవర్స్ ఎవరైనా కానీ, డాక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, ఈ బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, మీ కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవటం కోసం రేటు అనేది ప్రధానంగా పెట్టుకోకుండా ఎక్కువ రేటు అనే ఆలోచనకు పోకుండా ఈ ఉత్పత్తులను కొనటం ద్వారా ఇలాంటి దిలీప్ కుమార్ లాంటి రైతులు కొన్ని వందల మంది భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఇప్పుడు మీకు ఏదైతే ప్రైజ్ కడుతున్నారో 150 రూపాయలు, 100 రూపాయలు అనే ప్రైజ్ కడుతున్నారో అది నిదానంగా దిగొచ్చి ఒక 4-5 సంవత్సరాల నాటికి ఎక్కడ చూసినా ప్రకృతి ఉత్పత్తులు కనపడే అవకాశాలు ఉంటాయి. దానికి ఈ మన పసిడి పంటలు ప్రోగ్రాం చూసే వ్యూవర్స్ అందరూ సహకరించి ఈ రైతు ఉత్పత్తిని బుకింగ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటలు కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.